నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ను స్వయంగా పరిశీలించి పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను విద్యార్థులకు అందజేశారు. ఉపాధ్యాయులతో సమావేశమై రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన విధానంపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అలాగే జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు లోకేష్, శారాలకు మొమెంటో, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి రోజుల్లో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతున్న నేపథ్యంలో ముందుండాలంటే సరైన ప్రణాళికతో పట్టుదలగా చదవాలని సూచించారు. నేర్చుకోవాలనే తపనతో పాటు సానుకూల దృక్పథం కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఏ అంశం అర్థం కాకపోతే ఉపాధ్యాయులను నిర్భయంగా ప్రశ్నించి తెలుసుకునే తత్వం అలవర్చుకోవాలని, తద్వారా పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించవచ్చని అన్నారు. సబ్జెక్టులను యాంత్రికంగా కాకుండా వాటి సారాంశాన్ని లోతుగా అవగాహన చేసుకుని పాఠ్యపుస్తకాలను పఠనం చేయడం ద్వారా ఉన్నత విద్యకు పునాది పడుతుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జిల్లాలోని 281 పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు అన్ని శాఖల అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే తనకు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులతో అభ్యాసన పద్ధతులపై ముచ్చటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పిఓ నిత్యానందరాజు, పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ మల్లికార్జునప్పతో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ఆయా విద్యా సంస్థల చైర్మన్లు, ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. మీరందరూ గట్టిగా అందరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నాయి కదా, వేసుకొని కూర్చోండి, ఇబ్బంది లేదు. సో ఆ రోజుల్లో ఉండే అనేది చాలా గొప్ప విషయం. జ్యోతిరావు పూలే గారు ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెను 4వ తరగతి వరకు చదివించి, ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం. ఈమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మనం చెప్పుకుంటాము. అలానే 1830 సంవత్సరంలో మహారాష్ట్రలో ఈమె జన్మించింది. 9వ సంవత్సరంలోనే, అంటే అతి చిన్న వయసులో జ్యోతిరావు పూలే గారితో వివాహం జరగడం జరిగింది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం కూడా 2020 సంవత్సరం నుండి రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈమె జన్మదిన సందర్భంగా జరుపుకుంటూ ఉండడం గొప్ప విశేషంగా మనము చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉందని మహాత్మా జ్యోతిరావు పూలే గారు 9 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి పూలే గారిని వివాహం ఆడి అనంతరం విద్య నేర్పించి ఈరోజు భారతదేశంలో మొట్టమొదట మహిళల కోసం, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారితో పాటు షేక్ ఫాతిమా గారు కూడా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మహిళలు
స్త్రీలు చదువుకుంటున్నారంటే ఈ దేశంలో సావిత్రిబాయి పులే, షేక్ ఫాతిమా గారు. అందుకే ఆధిక్యం ఎక్కువ ఉన్న చోట మనువాదులు స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు కేవలం ఇంటికే పరిమితం కావాలని రోజులలో కూడా సావిత్రిబాయి పూలే గారు చదువుకొని పాఠశాలకు బడి చెప్పడానికి వెళ్ళే సమయంలో సావిత్రిబాయి పూలే గారిని కోడిగుడ్లతో, పెండతో, రాళ్లతో దాడి చేస్తూ కూడా ఆమె ఒక జత దుస్తులను ఒక బుట్టలో తీసుకొని ఆ పేడ నీళ్లతో అదేవిధంగా కోడిగుడ్లతో కొట్టిన బట్టలు తీసి మళ్ళా దుస్తులు ధరించుకొని చెప్పిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే సావిత్రిబాయి పూలే గారికి. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే ఎంతో స్త్రీలు విద్యలు చదువుకోవాలా, స్త్రీ విద్య చదువుకుంటేనే సొసైటీకి మేలు అని విద్యార్థులను తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి గెంటి వేస్తే, లేదు షేక్ ఫాతిమాబీ అని చెప్పి ఒక ముస్లిం మహిళ అయినటువంటి ఆమె ఆశ్రయం ఇచ్చి మా ఇంట్లో చదువులు నేర్పియండి అని చెప్పి చెప్పారు. ఈరోజు ముస్లింస్ ఇళ్లలో కానీ చాలా మంది చదువుకొని బయటికి రావడంలే. ఎందుకంటే వివక్షత అనేది ముస్లింస్ ఇళ్లలో చాలా వరకు ఉంది, బయటికి రావాలా. ఎందుకంటే ఫాతిమాబీ లాంటి వాళ్ళు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలు కూడా చదువుకోనికి బయటికి ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా స్త్రీల విద్య 50% రిజర్వేషన్ అనేది పూర్తి స్థాయిలో ఉండాలా. ఇక్కడ ఇందాక సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు సావిత్రిబాయి పూలే గారి గురించి ఈరోజు ఆమె జయంతి అని ఎంతమందికి తెలుసు అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఉండే దాంట్లో ఒక 50% మంది చేతులెత్తారు. ఇదే క్వశ్చన్ని మెడికల్ కాలేజీలో MBBS విద్యార్థులను కానీ అడిగితే ఒకరో ఇద్దరు కూడా చేతులెత్తారు. కానీ వీళ్ళు చేసినటువంటి కృషి వల్ల ఎక్కువగా లాభ పొందింది వాళ్ళే. మనం కూడా లాభ పొందాం, కానీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళి అక్కడ ప్రొఫెసర్స్గా, డిఎంఈలుగా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటూ అంత అవకాశాలు వాళ్ళకి రావడానికి కారణమైన వీళ్ళ గురించి అక్కడ ఉండేటువంటి మెజారిటీ విద్యార్థులకు కానీ ఫ్యాకల్టీకి కానీ అవగాహన లేదు. అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళకి ఆ వినేటువంటి అవకాశం కానీ వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి సందర్భం కానీ వాళ్ళకి కల్పించబడలేదు. గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏమంటే ఇలాంటి కార్యక్రమాల్ని ఎంతో చక్కగా నిర్వహిస్తారు. కాబట్టే ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి, కాలేజీలో చదువుకునే విద్యార్థులకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ గురించి తెలుస్తుంది. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదు అనుకునేటువంటి పరిస్థితి ఆనాడు సమాజంలో ఉండేది. కానీ అది తప్పు అని చెప్పేసి తెలియజేస్తూ స్త్రీలకు కూడా విద్య అవసరమే, స్త్రీలకు కూడా అవకాశాన్ని ఇస్తే ముందుకు దూసుకెళ్తారు అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ స్త్రీ ఎడ్యుకేషన్ కోసం పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. వారి హస్బెండ్ కూడా జ్యోతిరావు పూలే కూడా సమాజం కోసం చాలా ఎక్కువగా సేవ చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం బాగా కష్టపడడం జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వారు ఎలా జన్మించారు, జన్మించిన తర్వాత వాళ్ళు సమాజం కోసం ఏ విధంగా కష్టపడ్డారు అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే స్త్రీకి మనం ఎడ్యుకేషన్ ఇస్తామో ఆ ఎడ్యుకేషన్ ద్వారా స్త్రీ ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది, సమాజంలో గౌరవం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి భావంతో స్త్రీలకు విద్య అన్నటువంటి కాన్సెప్ట్ని ఆమె ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈరోజు వారు చేసినటువంటి ప్రయత్నం ఫలితంగానే ఈరోజు అమ్మాయిలు బాగా చదువుకోవడానికి తల్లిదండ్రులు అవకాశం ఇవ్వటం, అలాగే పాఠశాలలో, కళాశాలలో 33% రిజర్వేషన్ కల్పించి మీకు ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం అన్నటువంటిది జరుగుతుందన్నటువంటి విషయాన్ని గమనించాలి. భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త అయిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా
బీసీ సంఘాలు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో మహిళలకు విద్యను అందించేందుకు కృషి చేసి పాఠశాలలను ప్రారంభించి సమాజంలో అనేక మార్పులను తీసుకువచ్చిన మహనీయురాలి యొక్క జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, అలాగే నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో, అలాగే అమరావతిలో జ్యోతిరావు పూలే మరియు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, ఏఎస్పీ యుగంధర్ బాబు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మండల అర్బన్ తహసీల్దార్లను కలిసి వారి చిత్రపటాలను అందజేసి పూలమాలలు సమర్పించి వారితో పాటుగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు వినతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకులు, సంఘ సంస్కర్త, రచయిత్రి, సమాజంలో అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి విశేష కృషిని వారు కొనియాడారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారే కానీ సంఘ సంస్కర్తలు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా విచారిస్తున్నామన్నారు. బీసీ సంఘాలుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. దేశంలో మార్పులు తీసుకువచ్చిన అనేక మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా కన్వీనర్ దస్తగిరి బాబు, యువజన విభాగం ఉపాధ్యక్షుడు కుమ్మరి మధుమురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, మహిళా పక్షపాతిగా, మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి స్వర్గస్థులైనటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వారు ఆ రోజు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం మాపు చేయాలంటే విద్యనే సరైన మార్గం అని చెప్పి మొట్టమొదటగా విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళల చదువుకు తోడ్పాటందించినటువంటి మహనీయురాలు వారి జయంతిని నిజంగా ప్రభుత్వాలు జరపకపోవడం పట్ల బీసీ సంఘాలుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి కానీ సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి వెనుకంజ వేయడం పట్ల తీవ్రంగా అభ్యంతరం చేస్తున్నాం. రానున్న కాలంలో ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నంద్యాల ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్న పాలకుల మనస్తత్వాలు మారటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జాతికి చేసినటువంటి, దేశానికి చేసినటువంటి సర్వీస్ను గుర్తు చేసుకుని భావితరాలకు ఖచ్చితంగా వీరు చేసినటువంటి తెలియాలంటే వీళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా ప్రధాన కూడల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకు మేము అవి చేస్తామని చెప్తున్న సంఘ సంస్కృతుల పట్ల, జాతీయ నాయకుల పట్ల ఈ నిష్పక్షపాతం పనికిరాదని చెప్పి ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఈ రాష్ట్రంలో ప్రధాన క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల జిల్లా ఆర్డీఓ గారికి, నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, నంద్యాల తహసీల్దార్ గారికి, నంద్యాల రూరల్ తహసీల్ గారికి, ప్రముఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి సావిత్రిబాయి గారి చిత్రపటం వాళ్ళకి అందజేయడం జరిగింది.
నంద్యాల పట్టణం సెంట్రల్ వేర్హౌస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు కాబడిన బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరంలో నేడు నూతన సంవత్సర వాగ్దాన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి వాక్యోపదేశకులుగా రెవరెండ్ బందెలరాజు పాల్గొని సందేశాన్ని అందించారు. అనంతరం దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుకరించి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. రాదు కదా, ఏదైనా ఒక పత్రం రాస్తే ఎవరైనా ఆరాధించేది ఎవరంటే భూలోకాన్ని కనికరం చేసే మహనీయుడు. 5వ అధ్యాయం 15వ వచనం చదువుకొని కొన్ని మాటలు చేసుకొనొచ్చు, సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్టు. ఈ రోజు మనందరికీ జ్ఞానం ఉంది. మీరు ఎవరికైనా జ్ఞానం లేదని మీరు ఒప్పుకుంటారా? మేము పాస్టర్ గారు చదువుతాం కదా, ఏం చదువుతాయా? చెప్పండి, ఎవరిని? దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంత గొప్ప మహనీయులైనటువంటి ప్రధానులైన మంత్రులైనా రాజులైనా దేవుడికి లోబడితే మనం ఎందుకు లోబడిపోతున్నాం? ఎందుకు మన మాట మారలేదు? ఎందుకు మన చూపు మారలేదు? ఎందుకు మన ప్రవర్తన మారలేదు? ఎందుకు మన క్రియలు మారలేదు? ఎందుకు మన అన్ని మతాల వారు ప్రేమ చెప్పాడు? మతం మార్చుకోమని చెప్పలేదు, మనస్సు మార్చుకోమన్నాడు. ఈ మనస్సు అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, నంద్యాల పట్టణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, దేవదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని నేటి దినమందు బైబిల్ మిషన్ పక్షంగా హెడ్ ఆఫీస్ గుంటూరు కాకాని స్వసస్యాల నుండి మా ప్రియులు, మా బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జె శ్యామిల్ కిరణ్ గారి ప్రార్థన ప్రోత్సాహంతో ఈ నంద్యాల మహాపట్టణంలో 70 వారాలుగా ఈ రైల్వే గోడను ఎదురుగా ఉన్న ఎస్పీజీ గ్రౌండ్ కి ఎదురుగా ఉన్న సమీపంలో ఉన్న ఈ ప్రార్థనా దేవాలయం ధ్యాన మందిరంగా పేరు నామకరణం చేసి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి మనిషి రక్షణ పొందుతున్నాడు, ఆదరింపబడుతున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ప్రతి వారికి సంతోషం, సమాధానం ఉందని తెలియపరుస్తున్నారు. వచ్చిన వారందరికీ ఉచిత భోజనం ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వారికి ఉచితమైన వస్త్రాలు కూడా అందించడం ఇదివరకే జరిగింది. ఈ నూతన సంవత్సరం కూడా కొంతమందికి దైవ సేవకులకు, దైవ సేవకురాళ్లకు, విశ్వాసులైన వారికి కూడా నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. ఈ రోజు నూతన సంవత్సర వాగ్దాన స్వస్థత కూడికని మీకు జ్ఞాపం చేస్తున్నాను. చేరి వచ్చిన ప్రజలందరికీ ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రికల్ మీడియా ద్వారా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడికి మరి దీవించి మనం పొందును గాక. నంద్యాల పట్టణం రైతు బజార్ సమీపంలో టీటీడీ రోడ్డు నందు ఉన్న మేఘనా కోచింగ్ సెంటర్ నందు ఈ నెల 9, 10 తేదీలలో సైనిక్ స్కూల్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను తెలియజేశారు. ముందుగా తెలియజేయడం ఏమంటే, మా మేఘనా కోచింగ్ సెంటర్లో ఎవరైతే సైనిక్ స్కూల్ 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి జనవరి 9, 10 తేదీలలో మా మేఘనా కోచింగ్ సెంటర్లో స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. స్కాలర్షిప్ టెస్ట్ అంటే సైనిక్ స్కూల్ మోడల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మెరిట్ ఇస్తున్నారో వాళ్ళకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే 2026-27 ఎగ్జామ్లలో ఎవరైతే 4th, 5th, 6th క్లాస్ చదువుతున్నారో విద్యార్థులు వాళ్ళ యొక్క మార్కులను బట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకు ఫీజులో 50% రాయితీ గలదు. కాబట్టి ఈ అవకాశాన్ని 4th, 5th, 6th క్లాస్ విద్యార్థులు అంటే నంద్యాల ప్రజలే కాకుండా, నంద్యాల ప్రాంత విద్యార్థులే కాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, మన నంద్యాల డిస్టిక్లో ఉన్న ఎవరైనా విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ అంటే సైనిక్ మోడల్ ఎగ్జామ్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు లేదు, ఫ్రీగా ఎగ్జామ్ రాయవచ్చు. వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ యొక్క మెరిట్ అంటే మార్కులు, ర్యాంకును వాళ్ళకు మొబైల్కి సెండ్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మార్చిలో సమ్మర్ బ్యాచ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మార్కులను బేస్ చేసుకొని వాళ్ళకి ఫీజులో
50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే 2026-27 ఎగ్జామ్కి ఈ యొక్క జనవరి 9-10 తేదీ నిర్వహించే ఈ మోడల్ ఎగ్జామ్ అనేది వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అంటే సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది మీకు ఈ మోడల్ ఎగ్జామ్ వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలను. నంద్యాల పట్టణ విద్యార్థులే కాకుండా నంద్యాల డిస్టిక్ మొత్తం విద్యార్థులు అంటే పట్టణ గ్రామీణ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీరు సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్లు మేఘనా కోచింగ్ సెంటర్ నియర్ రైతు బజార్ టిటిడి రోడ్. మొబైల్ నెంబర్స్ 9989097799 9100155503. ఈ 2 నెంబర్లకి మీరు కాల్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారి కడప జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో నామినేషన్లు నేడు స్వీకరించడం జరిగింది. జిల్లా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 17 పదవులకు గాను 17 నామినేషన్లు మాత్రమే స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రసాద్ ప్రకటించారు. ఏపీ ఎన్జిఓ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా హుసేన్ రెడ్డి, సహ ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చక్రవర్తి, వెంకటరమణ, ప్రేమ్ కుమార్, సురేంద్ర, లక్ష్మయ్య, తస్రువున్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి రామేశ్వరారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ప్రసాద్, సుబ్బనరసయ్య, కొండారెడ్డి, మురళీకృష్ణ, మహేశ్వరుడు, జయలక్ష్మి, కోశాధికారి వీరనారాయణ రెడ్డి ఎన్నిక అయ్యారని ఎన్నికల అధికారి వెల్లడించారు. అనంతరం ఆయన నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్జిఓ సంఘం అతిపెద్ద సంఘం కాబట్టి ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా మెంబర్ అయి ఎంప్లాయీస్ సర్వీస్ చేయాలి, సేవ చేయాలనేటువంటి దృక్పథం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షులుగా అలపతి విద్యాసాగర్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 6 నెలల నుండి సంఘ బలోపేతం కోసం ప్రత్యేకించి తాలూకా స్థాయి నుంచి ఆయన మెంబర్షిప్ అలాగే అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల బైఫర్కేషన్ అయిన తర్వాత అన్ని జిల్లాలకి ఎలక్షన్స్ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందువలన అన్ని జిల్లాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు జరగని విధంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేవు. అలాగే ఎన్నికలు దానిలో భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాలో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రక్రియకి ఎలక్షన్ ఆఫీసర్గా ప్రసాద్ గారు, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అలాగే పెద్దలు దస్తగిరి రెడ్డి గారు సహాధ్యక్షులు గారు, అలాగే కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు రావడం జరిగింది. దాదాపు 17 నామినేషన్స్ వేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ యొక్క ఐక్యతకి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా అదే సాధ్యమైంది. దానికి కారణం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారు. నా పేరు ప్రసాద్, ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులను. ఈరోజు నంద్యాల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అధికారిగా రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు నన్ను ఎన్నికల అధికారిగా నియమించారు. దాంతో పాటు సహా ఎన్నికల అధికారిగా టి శ్రీనివాసులు, కడప జిల్లా కోశాధికారిని, మరియు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి పి శివప్రసాద్ గారిని కూడా నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాధ్యక్షులు దస్తగిరి అన్న గారు మరియు మా జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు కూడా, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారీ ఎత్తున ఉద్యోగాలు నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17 పోస్టులకు గాను ఈ నామినేషన్లు హుసేన్ రెడ్డి ప్యానెల్ 17 మంది నామినేషన్లు వేశారు. 17 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించబడినది. వీళ్ళు ఈ రోజు నుంచి 3 సంవత్సరాల పాటు కాలపరిమితులు వీళ్ళు కొనసాగుతారు. మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు విద్యాసాగర్ అన్న గారు మరియు ప్రధానంగా డివి రమణ గారి ఆధ్వర్యంలో మా ఉద్యోగుల సమస్యలు అన్ని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించబడుతున్నాయి. నా పేరు దస్తగిరి రెడ్డి, ఏపీఎన్జిఓస్ రాష్ట్ర సహ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర నూతన జిల్లా ఏర్పడిన నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత నూతనంగా ఏపీఎన్జిఓస్ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు లపర్తి విద్యాసాగర్ గారు మరియు డివి రమణ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ప్రసాద్ను, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా శ్రీనివాసును, పరిశీలకుగా శివప్రసాద్ సెక్రటరీ గారిని పంపడం జరిగింది. దాంట్లో భాగంగా మన కడప జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ 17 నామినేషన్ పోస్టులు ఉండగా 17 పోస్టులకు సింగిల్ నామినేషన్ రావడంతో ఉద్యోగస్తుల ఐక్యతను చాటారు. ఈ చాటడానికి కారణం కూడా రాష్ట్ర అధ్యక్షులైన విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క టీం కూడా బలోపేతంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉద్యోగస్తులంతా ఐక్యంగా ఉన్నామని ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్దామనే పొజిషన్లో కూడా ప్రారంభంలో రాష్ట్ర అధ్యక్షులు గారు విద్యాసాగర్ గారు 26 జిల్లాలలో ఇదే విధంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా నేను హుసేన్ రెడ్డి మరియు కార్యదర్శి నర్సారెడ్డిగా ఏకగ్రీవంగా మా కార్యవర్గం అంతా కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ప్రసాద్ సారు, శివప్రసాద్ సారు, శ్రీనివాస్ సారు, అధ్యక్షుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మన సహాధ్యక్షుడు దశగిరెడ్డి గారికి వాళ్ళ అధ్యక్షతన అందరూ ఈరోజు నూతనంగా జిల్లా బాడీ ఏర్పరిచారు. ఇది ఈ ప్రక్రియ అనేది మన స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మొత్తం 26 జిల్లాలలో మొత్తం నామినేషన్ ప్రక్రియ పెట్టి ఎలక్షన్ జరపాలా అని ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో జరపడం జరిగింది. ఇనానౌన్స్ కింద 17 పోస్టులు కానీ ఎలక్షన్ జరిపారు. స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మా దశగిరెడ్డి సారు, తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ సారు, అలాగే సెక్రటరీ రమణ సారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఈరోజు జరిగినాయి. అలాగే తాలూకా నుంచి అన్ని తాలూకా నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ ఏదైనా ఎంప్లాయీ సమస్యలు ఉంటే మా జిల్లా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. నంద్యాల రైతునగర్కు చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భాస్కరన్ బలవన్ మరణానికి పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నది. కానిస్టేబుల్ భాస్కరన్ ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతుడు రాజమండ్రిలోని 2వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.